తులసి ఆ, తాయమ్మా, ఈ నైట్ డిన్నర్కి సంబంధించి ఎవరికి ఏ ఐటమ్స్ కావాలో అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. ఇక నేను బయలుదేరుతాను. తులసమ్మా, ఉమ్, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి తాయమ్మా? లక్ష్మి గురించమ్మా. లక్ష్మి గురించా? లక్ష్మి సంజయ్ కలిసి గుడికి వెళ్తున్నారు. సంతోషంగా బయటకు వెళ్తున్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బాగానే ఉన్నారు కదా. ఇంకేంటి ప్రాబ్లం? అదంతా ఒట్టి మాట తులసమ్మా. లక్ష్మమ్మ బయటకు కనిపిస్తున్నంత సంతోషంగా సంజయ్ బాబుతో లేదు. మీకు ఈ విషయం తెలుసా? వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. జ్యోతిని మర్చిపోయి సంజయ్తో సంతోషంగా ఉండాలని లక్ష్మికి నేనంతగా చెప్పాక కూడా తను అర్థం చేసుకోలేదన్నమాట. నేనేమీ అబద్ధం చెప్పట్లేదమ్మా. ఒక ఆడపిల్ల కాపరం గురించి అబద్ధమాడేంత చిల్లరి బుద్ధి అయితే నాకు లేదమ్మా. అమ్మాయి గారు, అందులోనూ మీది రక్త సంబంధం. అందుకే మీకు ఈ విషయం చెప్పాలనిపించింది. వాళ్ళిద్దరూ ఒకటోపోవడానికి కారణమేంటో నాకైతే తెలీదు. మీ అబ్బాయి జ్యోతిని మర్చిపోలేక అమ్మాయి గారే సంజయ్ బాబును దూరం పెట్టారో, లేదంటే సంజయ్ బాబే ఆ అమ్మాయి గారిని దూరం పెట్టారో చెప్పలేను. కారణం ఏదైనా వాళ్ళిద్దరి పడకలు వేరుండడం నందిని మేడంకి తెలిసిపోయింది. ఇక నందిని మేడం గురించి మీకు తెలిసిందే కదా, ఊరుకుంటుందా? ఎలాగైనా వాళ్ళిద్దరిని కలపాలనే ప్రయత్నాలైతే మొదలుపెట్టింది. ఆ అమ్మాయి గారు మాట వినేలా లేరని చివరికి నాటు వైద్యుణ్ణి కలిసింది. భార్యాభర్తల మధ్య ఎన్ని పొరపచ్చాలున్నా, ఎన్ని గొడవలున్నా అవన్నీ మర్చిపోయి వాళ్ళ దాంపత్య జీవితం పండేందుకు అక్కడ వైద్యుడు మందిచ్చాడు. అది ఈ రాత్రికి పాలల్లో కలిపి లక్ష్మమ్మ గారికి ఇవ్వమని చెప్పారు. ఆ మందు ఇదే. మరిప్పుడేం చేయబోతున్నావు? కల్పిస్తున్నావా? ఇవ్వనమ్మా. అదేంటి తాయమ్మా? లక్ష్మీ సంజయ్ల సంతోషమే కదా నందిని కోరుకుంటుంది. మేడం కోరికలో న్యాయం ఉన్నా లక్ష్మమ్మకు నేను ద్రోహం చేసిన దాన్ని అవుతానమ్మా. ప్రేమ వివాహం అయినా, తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం అయినా, ఆడపిల్ల అత్తారింట్లోకి అడుగు పెట్టాక తనకంటూ ఒక మనసు ఉంటుంది. మనస్ఫూర్తిగా ఇష్టంతో జీవితం పంచుకోవాలి. కానీ ఇలా ఏదో మందుతోనో మాయ మాటలతోనో కలవకూడదమ్మా. ఇలాంటి ప్రయోగం చేయడానికి ఒక అర్థం ఉండాలి. ఇంట్లో పెద్దవాళ్ళందరూ వారసుడో వారసురాలో కావాలని కోరుకుంటుంటే కొడుకు కోడలు అది అర్థం చేసుకోకుండా కావాలని వాయిదా వేస్తుంటే ఇలాంటి మందు కలిపి వాళ్ళని ఒకటి చేయొచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. ఈ రోజే మన ఫస్ట్ నైట్. మన మధ్య కండిషన్ ఏంటో నేను మళ్ళీ గుర్తు చేయాలా? నా తమ్ముడు ఈశ్వర్ కంటే మంచి జాబ్ సంపాదించాలంటే 3 ఏళ్ళు టైం పడుతుంది. ఏంటి తులసమ్మా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు తాయమ్మా, నువ్వు బాగానే ఆలోచించావు. మంచి విషయమే చెప్పావు. లక్ష్మి విషయంలో నేను కూడా చాలా రోజుల నుంచి నలిగిపోతున్నాను. సంజయ్తో లక్ష్మి జీవితాంతం సంతోషంగా ఉండాలంటే బలవంతంగా కాదు, మనస్ఫూర్తిగా నువ్వన్నట్టు ఇష్టంతోనే దగ్గరవ్వాలి. అలా దగ్గరయ్యేలా మనం నచ్చ చెప్పాలి. అన్నట్టు కాసేపటి తర్వాత నందిని అడిగితే ఏమని చెప్తావు? నాటు వైద్యుడిచ్చిన మందు లాంటిది విటమిన్ సిరప్ కలిపి ఇస్తానమ్మా. అది బలానికి పనిచేస్తుంది, దాంపత్య జీవితానికి మాత్రం పనిచేయదు. అలాగే చేతాయమ్మా. అన్నట్టు ఆ మందు నాకిస్తావా? మీకెందుకమ్మా? నా కొడుకు కోడలికి కావాలి. నా పెద్ద కొడుక్కి పెద్ద ఉద్యోగం రావాలని నా కోడలు రేవతి వాణ్ణి దూరం పెడుతుంది.
వాళ్ళ కోసం. అర్థమైందమ్మా. ఈ మందు మీరు తీసుకెళ్ళండి. ఉమ్, లక్ష్మికి నేను వేరే సిరప్ కల్పిస్తాను. తీసుకోమ్మా. ఆ. తాయమ్మా, జాగ్రత్త. నందినికి అనుమానం రాకుండా చూసుకో. అలాగే తులసమ్మా, నేను చూసుకుంటానుగా. మీరు వెళ్ళండి. సరే, వస్తాను. ఆహా. భగవంతుడా, నన్ను మర్చిపోమని చెప్తూ నేను జ్యోతిని దూరం పెట్టాలని చూస్తుంటే వాడు ఇంకా ఇంకా నా వెంట పడుతున్నాడు. 5 రోజులు గడిపిచ్చి నరకం చూపిస్తున్నాడు. వాడికి నేనేం సమాధానం చెప్పాలి? వాడి క్షేమం కోసమే నేను వాడి నుంచి తప్పుకుంటుంటే వాడు చస్తానని బెదిరిస్తున్నాడు. జ్యోతి మనసులో ఇలాంటి పంతం పోవాలి. నా మీద వాడికున్న ప్రేమ చచ్చిపోవాలి. వాడు సంతోషంగా ఉండేలా చూడు స్వామి. హలో లక్ష్మి, కట్టుకున్న భర్తని నడి రోడ్డు మీద వదిలేసి నీ ప్రియుడి కోసం వచ్చావు కదా. ఇలా ఉన్నాడు ప్రియుడు. చచ్చాడా బ్రతికాడా? సంజయ్, నేను వాణ్ణి బతికించడానికి వచ్చాను. మరి బ్రతికించేశావా నీ ప్రేమతో? వాణ్ణి బతికించాల్సిన అవసరం రాలేదు. వాడు నన్ను ఇక్కడికి రప్పించడానికి విషం తాగానని అబద్ధం చెప్పాడు. వావ్, నైస్, సూపర్ సూపర్. చాలా మంచి డ్రామా ఆడి నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిన్ను రప్పించాడనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా నీతో ఏం మాట్లాడాడు? నువ్వేం మాట్లాడావు? నా వెంట పడకు, నాతో మాట్లాడాలని కానీ కలవాలని కానీ ప్రయత్నించకు అని వాణ్ణి హెచ్చరించి పంపించేశాను. అంతేనా? వాడు నీతో ఏం మాట్లాడలేదా? నేను మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇంతకు మించి మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ ఏమి జరగలేదా? జరగలేదు. ఆ జ్యోతిరాదిత్య ముద్దు విషయం 5 రోజులు గడివిచ్చిన విషయం చెప్పట్లేదంటే నా భార్య ఎంత మహానటో అర్థమవుతుంది. ఈ రాత్రికి చెప్తుందో రేపట్లోకి చెప్తుందో అసలు చెప్పకుండానే దాచేస్తుందో చూద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, బయలుదేరదామా? షూర్ లక్ష్మి. అన్నట్టు మనకి ఎంత లేట్ అయిందని ఇంట్లో వాళ్ళు అడిగితే ఏం చేద్దాం? కార్ ట్రబుల్ ఇచ్చిందని చెప్దామా? లేదంటే జ్యోతిని కలవడానికి వచ్చానని నిజం చెప్పేద్దామా? ముఖ్యంగా జ్యోతి వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పాలి. దండించడమో కౌన్సిలింగ్ ఇవ్వటమో చేస్తుంది కదా. ప్లీజ్ దయచేసి మా అత్తయ్యతో చెప్పకండి. పోనీ మీ నాన్న గోవర్ధన్ అంకుల్తో చెప్తాను. ప్లీజ్ సంజయ్, ఎవరితోనూ చెప్పొద్దు, నీకు దండం పెడతాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూల్. పద, కార్ నేనే డ్రైవ్ చేస్తా. పద వెళ్దాం. అందరూ డిన్నర్ చేసి వెళ్ళాక ఇది పాలల్లో కలిపి రేవతికివ్వాలి. ఇటు రేవతి విష్ణులను కలపాలి.
అటు ఝాన్సీ ఈశ్వర్లను అస్సలు కలవనివ్వకుండా చేయాలి. ఇక చిన్నోడు జ్యోతి విషయానికొస్తే వాడు పూర్తిగా లక్ష్మిని మర్చిపోయేలా చేయాలి. ఆ, ఆఫీస్కి వెళ్ళినోడు ఇంకా రాలేదేంటి? రేవతి, విష్ణు, ఈశ్వర్ అందరూ రండి, డిన్నర్ చేద్దురు గాని. ఝాన్సీ అందరూ రండి. అయ్యో అత్తయ్య, ఇటువంటి ఆ రేవతి, నువ్వు మాత్రమే వచ్చావేంటి? విష్ణు ఏడి? పిలు. అత్తయ్య, జ్యోతి వచ్చాక డిన్నర్ చేద్దామన్నాడు. అన్నదమ్ములకి కలిసి భోంచేయడం అలవాటు. ఈ ఆలోచన చిన్నోడికి ఉండాలి కదా. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి తొందరగా రావాలని తెలియడం లేదు వాడికి. వాడి గురించి ఇంట్లో మనందరం ఎదురు చూస్తుంటామని వాడికి అస్సలు గుర్తుండట్లేదు. అత్తయ్య అత్తయ్య, కూల్ కూల్ కూల్, జ్యోతి వచ్చేశాడు. ఆఫీస్ వర్క్ టెన్షన్ కంటే వీడికి లక్ష్మి టెన్షన్ ఎక్కువ కదా. వీడినిప్పుడు గట్టిగా దండించడానికి కూడా లేదు. హా, అవునత్తయ్య, ఎక్కువ మాట్లాడే మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రే జ్యోతి, వెళ్ళి తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, డిన్నర్ చేద్దు గాని. వదినా, నా డిన్నర్ గురించి ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను వచ్చి చేస్తాను. రేవతి, చిన్నోడు నాతో మాట్లాడకుండా నాకు చెప్పాల్సిన సమాధానం నీకు చెప్పి వెళ్తున్నాడు. పర్లేదు రేవతి, వాడి బాధ, విసుగు, కష్టం ఈ అమ్మ మీద చూపిస్తే ఏమైంది? నా మనసు కాస్త కష్టం అనిపిస్తుంది. ఇలా అయిన వాడి కష్టాన్ని పంచుకున్నదాన్ని అవుతాను కదా. నాకేం బాధగా లేదు. అత్తయ్య, మీ పిల్లల విషయంలో మీరిలా ఆలోచించడం మీ గొప్పతనం. పిల్లలు మొండికేసినా, మనసు గాయం చేసినా, ద్వేషించినా తల్లిదండ్రులు పిల్లల సంతోషమే కోరుకుంటారు రేవతి. విష్ణు, ఈశ్వర్, ఝాన్సీలను పిలు. ఆ జ్యోతిని కూడా నువ్వే పిలు, వచ్చేస్తారు. అలాగే అత్తయ్య. విష్ణు, ఈశ్వర్, జ్యోతి, నువ్వు కూడా త్వరగా రా. అమ్మా, ఆ జ్యోతి ఏడమ్మా? అదిగో వస్తున్నాడ్రా. ఆహా. ఇది అక్కడ పెట్టు. రే జ్యోతి, కూర్చోరా. తమ్ముడు భోంచేస్తే కాని నువ్వు భోంచేసేలా లేవు. అత్తయ్య, ఆ. జ్యోతికి మీరే వడ్డించండి. అలాగే. వదినా, నాకెవరూ వడ్డించక్కర్లేదు. అదేంట్రా, అమ్మ వడ్డిస్తుంటే అంత మాట అన్నావేంటి? ఏమైందిరా నీకు? నాకింకా ఏం కాలేదన్నయ్య. జీవితం మీద ఇంకా ఆశతోనూ, నమ్మకంతోనూ, ప్రేమతోనూ ఉన్నాను. అరే రే జ్యోతి, రే చిన్నోడా, ఏంట్రా ఇది? జ్యోతి, పదే పదే నీ గురించి ఆలోచిస్తూ నీకిష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని అత్తయ్యగారు వండి పెడితే నువ్వు బయటనుంచి ఫుడ్ తెచ్చుకోవడమేంటి?
ఏంట్రా ఈ కొత్త అలవాటు? నీ పంతం కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? జ్యోతి, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే అందరికీ చేయాలి, అందరూ తినాలి. అంతేకాని ఇంట్లో వాళ్ళందరినీ వెలివేసినట్టు నువ్వు మాత్రమే తెచ్చుకోవడం ఏంట్రా? అన్నయ్య, నేనెవరిని వెలివేయలేదు. మీరందరే నన్ను వెలివేశారు, నా ప్రేమను వెలివేశారు. రే జ్యోతి, ఏంట్రా మాటలు? లక్ష్మితో నీ పెళ్లి జరిపించాలనే కదరా మేమందరం ప్రయత్నించాం. మా అందరి ప్రయత్నం ఫెయిల్ అవ్వడానికి కారణం నువ్వు. నేనా? మరి కాదా? లక్ష్మిని గుడికి తీసుకొస్తూ దారి మధ్యలో ఎవరో ప్రెగ్నెంట్ లేడీ అని మోసపోయి లిఫ్ట్ ఇచ్చింది నువ్వు. గంజాయి కేసులో ఇరుక్కుంది నువ్వు. తప్పంతా నీ వైపు నుంచి లక్ష్మి వైపు నుంచే జరిగింది. ఆ తప్పుడు కేసుల్లోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి అత్తయ్యగారు ఎంత కష్టపడ్డారో నీకు తెలుసా? జ్యోతిరాదిత్యను బయటకు తీసుకురావడంలో అత్తయ్య సక్సెస్ అయ్యారు, కానీ తన లవ్ ని సక్సెస్ చేయలేకపోయారు కదక్కా. ఆ పెయినే పాపం తను తట్టుకోలేకపోతున్నాడు. ఝాన్సీ, ఇంతకింత బాధైనా ఇంకా ఓర్చుకోవాల్సిందే. ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాల్సిందే. అంతేకాని ఇలా పంతానికి పోతే అందరికీ బాధే మిగులుతుంది. రే జ్యోతి, అమ్మ ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో అర్థం అవుతుందా? ఆ ఫుడ్ పక్కన పెట్టి అమ్ముండింది తినరా. మన ఇంట్లో ఫుడ్ నాకు వద్దన్నయ్య. రే ఇడియట్, నీకేమన్నా పిచ్చా? అన్నయ్య, నా గురించి మీరేమనుకున్నా పర్లేదు, నాకు లక్ష్మి కావాలన్నయ్య. లక్ష్మిని నాకిచ్చి పెళ్లి జరిపిస్తానని మాటిస్తేనే నేను ఎప్పట్లాగా ఉంటాను, ఇంట్లో ఫుడ్ తింటాను. రే జ్యోతి, ఏంట్రా నీ మొండి పట్టుదల? లక్ష్మికి నువ్వు ఫోన్ చేయకూడదని, తనతో మాట్లాడకూడదని ఆ నందిని ఆల్రెడీ హెచ్చరిస్తుంది. నువ్వింకా ఆ ఆలోచనలోనే ఉన్నావని తెలిస్తే నీ మీద లేనిపోని కేసులు మళ్ళీ పెడుతుంది. లక్ష్మిని భయపెట్టి లక్ష్మితోనే నీ మీద కేసులు పెట్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదురా. దయచేసి అర్థం చేసుకోరా. జీవితాన్ని నరకం చేసుకోకు. నా మాట వినరా. నందినికి భయపడి నా ఇష్టాన్ని ప్రేమని చంపుకోలేనన్నయ్య. నాకు నా లక్ష్మి కావాలి, అంతే. రే రేయ్, జ్యోతి, రే జ్యోతి, జ్యోతి, రే జ్యోతి, మనమందరం ఇంత చెప్తున్నా తను అర్థం చేసుకోడేంటి అత్తయ్య గారు? లక్ష్మిని జ్యోతి ప్రాణంగా ప్రేమించాడు కదా, మనసులో నుంచి తీసేయడం తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది. లక్ష్మి లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాడు పాపం. నువ్విక ఊరుకో ఝాన్సీ. మండే మంటలో కాస్త పెట్రోల్ పోసినట్టు మాట్లాడతావు. అసలు జ్యోతికి ఎలా నచ్చ చెప్పాలో మాకర్థం కావట్లేదు. లక్ష్మమ్మకి ఇష్టం లేని కాపురం బలవంతంగా చేయించాలని నందినమ్మ నాటుమందు తీసుకొచ్చింది. ఆ మందు నేనెందుకు కలుపుతాను? కలిపానని అబద్ధం చెప్తాను. తాయమ్మా, అమ్మా,
నేనిచ్చిన నాటు మందు పాలలో కలిపావా? మీరు కలపమన్నారు కదమ్మా, ఇదిగో ఇప్పుడే కలిపాను, మీరొచ్చారు. ఊళ్ళో వాడికి ముద్దు పెడితే తిరిగి వాడి చెంప పగలు కొడతావని అనుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేదు. నీకు వాడంటే ఇష్టమే కదా. వాడితో నిజంగా నీకు వెళ్ళిపోవాలనుంటే నేను కట్టిన తాళి తెంచి పడేసి వెళ్ళిపో.